అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. నమస్కారం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి వెంచర్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్, మా ఆఫీస్ స్టాఫ్ అందరం వచ్చి ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇది వనమహోత్సవంలో భాగంగా ఫస్ట్ డే. మా టార్గెట్ 25,000 మొక్కలు. అందులో భాగంగా మేము 2 years కింద పెట్టిన మొక్కలు వెంకటగిరి వెంచర్లో 4,000 మొక్కలు ఒక 2 సంవత్సరాలలో అది మున్సిపాలిటీకి ఇన్కమ్ గా మారుతుంది. ఎందుకంటే దాంట్లో మామిడి, దానిమ్మ, పనస, తర్వాత జామ, నిమ్మ అన్ని మొక్కలు ఉన్నాయి దాంట్లో. అవి 2 సంవత్సరాల్లో అది ఖాతాలు కాస్తాయి. అది మున్సిపాలిటీకి కూడా లాభదాయకంగా ఉంటది. రాబోయే కాలంలో ఆ 4,000తో పాటు ఇంకొక 4,000 మేము ఈ 6 నెలల్లో పెట్టాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 25,000 మొక్కలలో ఒక 15,000 మొక్కలు ఇంటింటికి మొక్కలు పంచి ఇంట్లో హోమ్ సీడ్ గా అవి కూడా ఒక వారం 10 రోజులలో మా అయితే కౌన్సిలర్స్ ఉన్నారో ఒక్కొక్క కౌన్సిలర్ ఒక్కొక్క ఇంటికి 3 మొక్కలు ఇచ్చేటట్టు కూడా ఆ ప్రోగ్రామ్ కూడా ఉంటది. అది త్వరలో ఉంటది. ఆ డేట్ కూడా మేము ప్రకటిస్తాం. అందరు కూడా మొక్కలు ప్రతి ఒక్కరు కూడా మనిషికొక మొక్క పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి వన మహోత్సవంలో భాగంగా రామాయంపేటలోని మున్సిపల్ పరిధిలో వెంకటేశ్వర వెంచర్ నందు సుమారు 1,000 మొక్కల వరకు నాటి సంరక్షించుట కొరకు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది, మరి చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి మొత్తం సంబంధించిన వారంతా కూడా ఇక్కడ బ్రహ్మాండమైన ఒక ప్లేస్ ను తయారు చేసి మరి వాళ్ళు ఒక వారం 10 రోజుల నుంచి కష్టపడి మరి మొక్కలు పెంచడానికి విరివిగా మొక్కలు తీసుకొచ్చి నాటుకుందుకు ప్రణాళిక తయారు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ వన మహోత్సవాన్ని ప్రవేశపెట్టి మరి వన మహోత్సవంలో రాష్ట్రమంతా కూడా ప్రతి దగ్గర, ప్రతి ఖాళీ ప్రదేశంలో చెట్లు నాటినట్లయితే రాబోయే రోజుల్లో పర్యావరణానికి మరి వర్షాలు సమృద్ధిగా కురవాలని అందరికీ కూడా మరి చాలా మంచి పథకం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి చెట్లను పెంచి విరివిగా వాటితోని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు జై